ఫ్రెండ్స్, మన జీవితంలో జరిగే ప్రతి ఒక్క దానికి కార్యకారణ సంబంధం ఉంది అని తెలియనంత వరకు మన జీవితంలో ఏ పరిస్థితి వచ్చినా మనం అర్థం చేసుకోలేని స్థితిలోనే ఉంటాం. మరి ఇక్కడ చూడండి ఎన్ని ఎగ్జాంపుల్స్ అంటే మరి ఒకానొక జన్మలో ఎవరినన్నా బాధపడినప్పుడు గాని, ఎవరన్నా అస్వస్థతకు గురి అయినప్పుడు గాని, ఎవరినన్నా మనం అవహేళన చేశాము అనుకోండి, వాళ్ళ యొక్క పరిస్థితి అర్థం చేసుకోవడానికి మనం ఎవరినైతే అవమానించామో అదే జన్మ మనం మరు జన్మలో తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకనే ఎవ్వరిని ఎప్పుడూ కూడా అవహేళన అనేది చెయ్యకూడదు. అలాగే ఇంకొక పరిశీలన చూసుకుంటే గనక ఒకళ్ళు హిందువులో పుట్టిన వాళ్ళుంటారు. వాళ్ళేమో ఏ క్రిస్టియన్ లో కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని ప్రేమించడం అనేది జరుగుతూ ఉంటుంది. చూసారా? ఎందుకు అని ఈవిడ గనక చూసినట్లయితే గనక ఈ ఈ హిందూ కుటుంబంలో జన్మించిన అమ్మాయి అనేక గత జన్మలలో తను క్రిస్టియన్‌గా మరి జన్మలు తీసుకోవడం. సో, అందుకని అలాంటి పరిస్థితులకు అలాంటి వారికి అట్రాక్ట్ అవ్వడం అనేది కూడా జరుగుతూ ఉంది అన్న విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంతే కాకుండా భయం మనకి ఏదైనా ఒక భయం ఉంది అంటే గనక దాని వెనకాల గూడా ఎన్నో కారణాలుంటాయి. ఒకానొక వ్యక్తిని పరిశీలిస్తే మరి తను బతికుండగానే తననెంతో బాధపెట్టి చంపేయడం ద్వారా భయమనేది తనకి చిన్నప్పటి నుంచి గూడా భయం అనేది పోకుండా తనలో ఈ జన్మలో ఏర్పడడం అనేది జరిగింది. అలాగే అగ్ని చూసినప్పుడల్లా భయం అనుకోండి. అంటే గత జన్మలో తనకి ఎవరైతే దగ్గరగా ఉన్నారో వాళ్ళు ఆ అగ్నిలో కాలిపోవడం చూసినప్పుడు ఈ జన్మలో అగ్ని అంటే భయము అనేటువంటి భయం అనేది ఏర్పడడం అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అలాగే ఎన్నెన్నో కారణాలు మై డియర్ ఫ్రెండ్స్. మరి ఒకానొక వ్యక్తి తను ఎంతో ఒక మంచి డాక్టర్ అవ్వాలి అంటే గనక అన్ని రోగాలు అనుభవిస్తేనే ఆ రోగి పడుతున్నటువంటి బాధని అర్థం చేసుకోగలిగి బాగా ట్రీట్‌మెంట్ చెయ్యాలి అనుకుని, ఆ ఆత్మకున్నటువంటి జ్ఞానంతో ఈ జన్మలో అనేక రోగాల్ని తెచ్చుకున్నటువంటి మనము సిట్యుయేషన్స్‌ని గూడా మనం అర్థం చేసుకోవాలి మరి. అంటే చూడండి, ఆత్మ తను జ్ఞానాన్ని పొందడానికి ఏ విధంగా డెసిషన్స్ తీసుకుంటుందో మనకి తెలియదు. అలాగే కొంతమంది ఒకళ్ళకొకళ్ళు అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. అంటే అక్కడ తల్లి, తండ్రి అని ఏమి ఉండకుండా ఒకళ్ళనొకళ్ళు అట్రాక్ట్ అయిపోవడానికి కారణం ఏంటంటే, వాళ్ళు గత జన్మలో వాళ్ళు గత జన్మలో ఏ ప్రేమికులో అయ్యుండడం మూలన ఈ జన్మలో వాళ్ళు కలిసినప్పుడు బాగా కనెక్ట్ అయిపోవడం అనేది గూడా జరుగుతూ ఉంటుంది. చూసారా? మరి ప్రతి దాని వెనకాల కూడా ఇలాంటివి ఎన్నెన్నో రీజన్స్ అనేవి ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. అందుకనే మనం ఎప్పుడు కూడా ఎవ్వరిని కూడా ఎట్టి పరిస్థితులలోనూ జడ్జిమెంట్ చెయ్యకూడదు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒకళ్ళని మనం ఒక జడ్జిమెంట్ చేస్తున్నామంటే, మరలా మనము దాని నుంచి బయటపడడానికి మనం ఆ తెలియని అజ్ఞానంతో చేసినటువంటి ఆ కర్మల నుంచి బయటపడడానికి మరొక జన్మ ఉంచినటువంటి అవసరం ఉంటుంది. అందుకనే మహానుభావులు ప్రతి దానికి మనకి ఎదురయ్యేటువంటి ప్రతి ఒక్క పరిస్థితికి కూడా ఒక కార్యకారణ సంబంధం ఉంటుంది. అందుకనే ఎవ్వరిని కూడా జడ్జ్ చెయ్యకూడదు అన్న విషయాన్ని ఈరోజు మనం ఎంతో చక్కగా అర్థం చేసుకున్నాం మై డియర్ ఫ్రెండ్స్. థాంక్ యూ.